హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 196. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్. ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ మీద. బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం చేంజెస్ అయితే చేశారు, మాడిఫై చేశారు డేట్స్ ని. సో ఆ డేట్స్ డీటెయిల్ గా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ డేట్ లో మీరు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలి, వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ అలానే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఎప్పుడు అని క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది మనకి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటో కూడా క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ ఏంటంటే మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. సో ఆ వీడియోలో క్లియర్ గా అన్ని చెప్పాను. బట్ ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్ గా ఇచ్చినప్పుడు ఆ డేట్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే షెడ్యూల్ లైట్ గా మాడిఫై చేశారు. సో ఆ మాడిఫై చేసిన షెడ్యూల్ ని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో క్లియర్ గా చూసారంటే మీకు ఎప్పుడు ఏం చేయాలని క్లియర్ గా అర్థమవుతుంది. రిజిస్ట్రేషన్ గురించి, సర్టిఫికేట్స్ అప్లోడ్ గురించి, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ గురించి, సీట్ అలాట్మెంట్స్ గురించి ఇదంతా కూడా క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో కూడా చాలా హెల్ప్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఇంకా మనమైతే క్లియర్ గా నేను ల్యాప్టాప్ లో చూపిస్తాను. సో మనకి గుడ్ న్యూస్ కూడా ఒకటి ఉంది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అండ్ అలానే సో షెడ్యూల్ ఎలా ఉంది ఏంటి అని కూడా డీటెయిల్ గా చూపిస్తాను. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు ఎలా చెక్ చేసుకోవాలని కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఏపీ ఎంసెట్ రాసింటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఓకే గైస్, ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను ఓపెన్ చేశాను ఇప్పుడు. సో క్రోమ్ లోకి వెళ్ళి నేనైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇదైతే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏపీ ఎంసెట్, సో ఏపీ ఎంసెట్, సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది. సో ఏపీ ఎంసెట్ అడ్మిషన్స్ అండ్ అలానే సో ఇక్కడ చూడండి మీరు ఈ అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అంతా క్లియర్ గా ఉంది మనకి ఇక్కడ. సో మనకి అప్లికేషన్ డేట్ ఇచ్చారు, స్టార్ట్ డేట్ అండ్ అలానే అప్లికేషన్ ఎండ్ డేట్. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్. సో ఇది రిజిస్ట్రేషన్ అనేది మనం 20 నుంచి 29 లోపు ఎప్పుడైనా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎంసెట్ కౌన్సిలింగ్ కి. సో మనకి ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీస్ వాళ్ళకి కూడా ఒకేసారి స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ క్లియర్ గా మీకు తెలిసినట్టుంది. సో ఇక్కడ మనం క్లియర్ గా చూద్దాం. ఇంకా ఇప్పుడు ఏంటంటే మీకు గుడ్ న్యూస్ అని చెప్పే కదా, అది ఏంటంటే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. సో అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీకు. సో ఎలా చెక్ చేసుకోవాలి కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకైతే రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు టోటల్ షెడ్యూల్ ఎలా చెక్ చేసుకోవాలి బ్రో అంటే ఇక్కడ షెడ్యూల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసారంటే నేను జూమ్ చేశాను చూడండి. సో ఫస్ట్ ఫేజ్ మనకి కౌన్సిలింగ్ అనేది ఇచ్చారు. ఏపీ ఎంసెట్ 2026 అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది క్లియర్ గా ఉంది నేను డౌన్లోడ్ చేసిన తర్వాత. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అనేది మనకి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫీ పేమెంట్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది. సో ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే 20 నుంచి 29 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని క్లియర్ గా అప్పుడే చెప్పాను. సో ఇక్కడ కూడా మనం డేట్ చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్. సో ఇక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది 22 నుంచి సో 31 వరకు మనం అప్లోడ్ చేయొచ్చు అండ్ అలానే వెరిఫికేషన్ కూడా అవుతుంది. సో మీరు ఫాస్ట్ గా చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఫాస్ట్ గా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక చేంజ్ చేశారు. సో లాస్ట్ వీడియోలో నేను 22 నుంచి అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేది మనకి ఇచ్చారు. బట్ ఇప్పుడు చేంజ్ చేశారు, ఇదే మాడిఫై చేశారు మనకి. సో డేట్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది మనకి 25 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చూసారంటే 25 నుంచి స్టార్ట్ అవుతుంది. 31st వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఆ తర్వాత డేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సో మన వెబ్ ఆప్షన్స్ ఒకవేళ మీరు మీ కాలేజెస్ ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా, ముందు పెట్టే కాలేజ్ ఏమైనా డిలీట్ చేయాలన్నా కూడా మనం ఈ డేట్ లో అయితే, సో ఆ డేట్ ఏంటంటే August 1st. సో August 1st మీరు ఏదైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ August 6th అయితే మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. సో అక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా, ఏ కాలేజీలో మీకు ఏ బ్రాంచ్ వచ్చింది కూడా క్లియర్ గా మనం ఆ రోజు అయితే చెక్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, మీకు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి కూడా నేను అప్పుడు చెప్తాను. సో నెక్స్ట్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్. సో ఇది చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత సో మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీరు రిపోర్ట్ చేస్తేనే మీకు కాలేజ్ అనేది ఉంటుంది. సో మీరు రిపోర్ట్ చేయకుంటే మీకు కాలేజ్ ఉండదు. సో మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో మనం 13 లోపే మనం అది సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు 13 లోపు మీకు వచ్చిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీకు మీ సీట్ అనేది మీకు అలానే ఉంటుంది. ఒకవేళ చేయకుండా మీ సీట్ అనేది మిస్ అవుతుంది. సో అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ కాలేజ్.
సో మనకి ఆగస్ట్ 10 నుంచి కాలేజ్ కి అటెండ్ అవ్వచ్చు. సో ఆల్ స్టూడెంట్స్ కూడా మనకి 10 నుంచి అయితే కాలేజ్ కి వెళ్ళొచ్చు. సో మీరు ఇక్కడ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఇదంతా ఉంది, ప్రాసెస్ ఉంది కదా. ఈ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ కూడా ఈ 13 లోపు చేస్తే మీరు 10 నుంచి కాలేజ్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇది మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మనకి క్లియర్ గా మనకి ఇంకోటి ఏంటంటే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు కదా. సో అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు చూద్దాం చూడండి. సో ఇక్కడ ఓపెన్ అవుతుంది, క్లియర్ గా నేను చూపిస్తాను ఇప్పుడు. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది చూడండి. సో ఏపీలో ఉన్న కాలేజ్ ఆల్ కాలేజ్ కి అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని కూడా నేను ఒక వీడియో చేశాను. సో ర్యాంక్ వేస్ కాలేజ్ అనేది అక్కడ నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలని క్లియర్ గా అర్థమవుతుంది. సో మళ్ళీ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు మీ ర్యాంక్ అనేది 1 lakh అబౌవ్ వచ్చింది అనుకోండి. సో 1 lakh అబౌవ్ లో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మీకు ఏ బ్రాంచ్ రావచ్చు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఓసీ బాయ్స్ కి అయితే సో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఏఐడి అనేది 1,51,000 ర్యాంక్ వచ్చినా కూడా, సో 1,51,000 వచ్చినా కూడా మీకు ఏఐడి బ్రాంచ్ అనేది వస్తుంది. సో ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కాలేజ్ చూడండి, కాలేజ్ చూసిన తర్వాత సో మీకు ర్యాంక్ వచ్చినది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు క్యాస్ట్ చెక్ చేసుకోండి. సో మీరు ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, నెక్స్ట్ ఇదంతా చూసుకోండి. ఆ తర్వాత మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఆ కాలేజీలో ఏ బ్రాంచ్ కావాలి. సో ఇక్కడ చూడండి ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కిందకి అన్ని కూడా ఉన్నాయి కదా. సో అందులో ఏఐడి, ఏఎం, సిఐవి, నెక్స్ట్ సిఎస్సి, ఈసీ, త్రిబుల్ అంతా ఉంది కదా. సో మీకు ఏ బ్రాంచ్ కావాలి. సో ఒకవేళ మీకు ఏ బ్రాంచ్ కావాలి, సో ఆ బ్రాంచ్ కి మీ ర్యాంక్ కి సరిపోయిందా, సో ఆ బ్రాంచ్ కి మీ క్యాస్ట్ అండ్ ర్యాంక్ సరిపోయిందా లేదా అని ఇలా అయితే మీకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ అనేది కూడా మీరు ఎక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ వెబ్సైట్ లోనే పీడిఎఫ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు ఆన్లైన్ లో వెరిఫికేషన్ అవ్వకుంటే సర్టిఫికేట్స్, సో ఈ నెంబర్స్ కాల్ చేస్తే సో వాళ్ళు ఎక్కడ చేసుకోవాలి ఏంటి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ టైం కూడా ఇచ్చారు. సో మీరు ఎప్పుడు కాల్ చేయాల్సి ఉంటుందంటే 10 AM నుంచి 1 PM వరకు, నెక్స్ట్ 1:30 PM నుంచి 5:30 PM వరకు ఆల్ వర్కింగ్ డేస్. అంటే సండేస్ అలా ఏదైనా ఉంటే కూడా అప్పుడు అవ్వదు. సో సండేస్ లేనప్పుడు మీకు వర్కింగ్ డేస్ ఏదైతే ఉంటాయో అప్పుడు 10 నుంచి 1 వరకు, 1:30 PM నుంచి 5:30 PM వరకు మీరు ఎప్పుడైనా కూడా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళైతే మీకు రెస్పాన్స్ అవుతారు. మీకు అనేది అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇందులో ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు ఎంసెట్ రిలేటెడ్ కానీ అండ్ అలానే బీటెక్ రిలేటెడ్ కానీ ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది.